నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 18 ఏప్రిల్ 2026 శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ముందుగా నన్ను ఫాలో అయ్యే అన్ని పార్టీలకు నేను మాట్లాడే మాటలు కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. మీరు నన్ను రాజకీయాల గురించి వీడియోలు చేయకని కామెంట్లు పెట్టకుర్రి. నేను కూడా జగిత్యాల బిడ్డనే కాబట్టి నా ఊరు డెవలప్ కావాలని నాకు కూడా ఉంటుంది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. రేపో ఎల్లుండో మా జగిత్యాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తుర్రు. మా జగిత్యాల్లో ఉన్న మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ ఉంది. అయితే మా జగిత్యాలకు చాలా రోజుల క్రితం వచ్చిన కేసీఆర్ గారు భారీ బహిరంగ సభలో ఎన్నో వాగ్దానాలు చేశారు. మా ఊరిని ఇట్లా ఎత్తా అట్లా ఎత్తాను, ఏం చేయలేదు. మా జగిత్యాల జిల్లా కొండగట్టు దేవస్థానంకు 100 కోట్లు ఇస్తాడు, ₹1 ఇవ్వలేదు. కనీసం కొండగట్టు కాడ బస్సు ప్రమాదం జరిగి చెప్పుకోలేనంత మంది చచ్చిపోయారు. అంటే ఒక బస్సు కెపాసిటీ కంటే మించి చచ్చిపోయారు. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు సారు పోయి. మా జగిత్యాల టు కరీంనగర్ రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూనే ఉంది. ఎంత డెవలప్ అయిందంటే ఔటర్ రింగ్ రోడ్లో ఎంత డెవలప్మెంట్ ఉంటుందో మా జగిత్యాల టు కరీంనగర్ రోడ్లో అంత డెవలప్మెంట్ ఉంటుంది. మా ఊరిలో యోధానియోధులు లీడర్లు ఉన్నారు. ఒక పార్టీకి అధ్యక్షుని చేసిన ఎల్ రమణ గారు ఉన్నారు. రవాణా శాఖ మంత్రి చేసిన జీవన్ రెడ్డి గారు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి చేసిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన జువాడి రత్నాకర్ రావు గారు ఉన్నారు. ప్లస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇప్పుడున్న శ్రీధర్ బాబు సార్ వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా మంచి పొజిషన్లు ఉండే. ఇలా చెప్పుకుంటూ పోతే మా జిల్లాలో ఏక్ లీడర్లు ఉన్నారు. కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మా జిల్లా ఎంత దరిద్రంగా ఉందంటే మొన్న జిల్లాలైనా అటువంటి సిరిసిల్ల సిద్దిపేట డెవలప్మెంట్లో మా దాంట్లో చారణ లేదు, 25% కూడా. మాకు ఒక బైపాస్ ఉంది సార్, అది జగిత్యాల నుంచి నిజామాబాద్ రూట్లో స్టార్ట్ అయ్యి జగిత్యాల అవతల ఉన్న కరీంనగర్ రూట్కు తలుగుద్ది. అంటే మళ్ళీ మీకు ఇట్లా కొరుట్ల మెట్పల్లి నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ సిటీ తలగకుండా బయటకు వెళ్ళిపోతారు. దానికి మధ్యలో ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. అయినా కానీ ఇప్పటి వరకు 10% వెహికల్స్ కూడా ఆ రూట్లో పోవు. 90% వెహికల్స్ టౌన్లోకి వెళ్ళే పోతాయి. మాకు జగిత్యాలలో నుండి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్ వరకు రోడ్డు కొన్ని ఏళ్ళ నుంచి మ్యాపులు గీసిర్రు, కొలతలు పెట్టిర్రు, మార్కింగ్లు చేసిర్రు. ఇప్పటి వరకు దాన్ని యావర్ రోడ్ అంటారు మా దగ్గర. ఇప్పటి వరకు అది డెవలప్ కాలే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 2-3 రోజుల క్రితం మా జగిత్యాల టు కరీంనగర్ రూట్లో మంచినీళ్ళ బావి దగ్గర ఒక మోరికి సంబంధించిన నాలా తవ్వితే దానికి మాజీ మంత్రులు, ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి సంజయ్ కుమార్ సార్ ఇప్పుడు కేసీఆర్ వస్తుండనే ఉద్దేశంలో ఇదంతా తవ్విపించిండండి. జగిత్యాలకు నిజామాబాద్ టు జగిత్యాల రోడ్ ఒకటే లేదు సార్. జగిత్యాలకు 100 రోడ్లు ఉన్నాయి టౌన్లోకి రావాలంటే. 100 ఏ రూట్ల కల్లా రావచ్చు. మీరు ఈసారి ఏం చేస్తారంటే దయచేసి కేసీఆర్ సార్ను కరీంనగర్ నుంచి జగిత్యాల దాకా బై రోడ్ రమ్మని చెప్పారు. మా బాధ ఆయనకు అర్థమవుతుంది. కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ, నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన కాబట్టి నేను అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా చెప్పిన జగిత్యాల పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ దాకా ఉన్న రోడ్డు వెడల్పు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పిన. అంటే మనం చెప్తే ఈ బచ్చగాడు గీడేం చేస్తాడు అని నాకు అప్పుడు స్థానికులు నాకు సపోర్ట్ చేయలేరు. అయినా నేను ఎమ్మెల్యేకి ఇవ్వాలనుకున్నా, చేసిన. కానీ అది ఏదైతే మోరి తవ్విర్రో అది ఊరు డెవలప్మెంట్ కోసం తవ్విరు. కేసీఆర్ సార్ అత్తుండు, ఆయనకు అడ్డం పెట్టి తవ్వలే. అంటే ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో దీన్ని ప్రాజెక్ట్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ సార్ దీన్ని కేసీఆర్ అనే అంత పెద్ద
పెద్ద పర్సనాలిటీ తోటి పెట్టుకోవడానికి, ఆయన రాకుండా చేయడానికి ఈ మోరి తవ్విపించిండని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. కొంతమంది మంత్రులు అయితే ఏది నేషనల్ హైవే అథారిటీకి వాళ్ళకి ఫోన్లు కూడా చేసిన వీడియోలు కూడా వచ్చినాయి. ఫోన్లు చేసి వాళ్ళను మీ మీద మేము ఆ కోర్టు పోతాం, ఈ కోర్టు పోతాం, నేను మీ మీద నువ్వు కేసీఆర్ వస్తుండని దవ్వినమని నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళని ధమ్కీలు కూడా ఇస్తారు ఫోన్లలో. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా సార్, తప్పు అనుకోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ 10 ఏళ్ళు మీరు పాలించారు. ఇప్పుడు వీళ్ళొచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళల్లో, ఈ 13 ఏళ్ళల్లో మీ 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 10 ఏళ్ళల్లో మీ సార్ మాకేం చేయలేదు జగిత్యాలకు. మీ ఇప్పుడు వచ్చిన ఎవరైతే రేవంత్ రెడ్డి సార్ని ఆయన కూడా ఏం చేయలేదు. మా జగిత్యాలలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో లోకల్ ఎవ్వడన్నా చిన్న ఆటో నడుపుకున్నట్టు పోయి అడుగురి, ఇమ్మీడియట్లీ మీకు సమాధానం చెప్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అత్తురుగా జగిత్యాల సభకు లోకల్ ఉన్న పబ్లిక్ను స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిపోయి మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్తారు. చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి గల్లీలో పోవాలంటే టైట్, గల్లీ గల్లీ టైటే. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఉన్న వ్యవస్థ వర్షం పడితే టవర్ కాడనైతే వర్షం పడితే మోకాలు మంటి నీళ్లు ఉంటాయి సార్. బండ్లల్ని నీళ్ళలో మునిగిపోతుంది. ఎంత ఒక 15-20 నిమిషాలు వర్షం పడితేనే ఆ పరిస్థితి ఉంటుంది. ఊరు డెవలప్మెంట్ అయితే ఏం లేదు సార్. ఇప్పుడు చాలామంది లీడర్లు యావర్ రోడ్డు మీద ప్రయాణం చేయరు. మాకు సాయిబాబా గుడి దగ్గర బైపాస్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి పోతారు. ఎందుకంటే ఇట్లా పబ్లిక్ అందరూ నువ్వు లీడర్ అయినావు మాకు ఏం చేసినావని క్వశ్చన్ చేస్తారని. మా జగిత్యాల సిరిసిల్ల శ్మశాన వాటిక కట్టే ఈనంగా ఉంది. కావాలంటే మీరు పోయి అక్కడ శ్మశాన వాటిక చూసిరాపోరు. సిద్దిపేట సిరిసిల్ల రెండేనా సార్ తెలంగాణలో? అల్లుడు కొడుకు జిల్లాలు డెవలప్ అయితే మిగతా జిల్లాల సంగతి ఏంటి సార్? మీరు జగిత్యాలకు వచ్చినప్పుడు ఒక స్పీచ్లో ఒక మాట అన్నారు, హైదరాబాద్ పోవాలంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కు 4 లైన్ రోడ్ ఉంటుందని చెప్పారు. గజ్వేల్ నుంచి 4 లైన్ ఉంది, సిద్దిపేట నుంచి 4 లైన్ ఉంది, ఇంకా సిరిసిల్ల నుంచి అంటే ఇంకా అవుతుంది, త్వరలో అది కూడా అయిపోతుంది. కానీ మా జగిత్యాల నుంచి లేదు సార్. మా జగిత్యాల నుంచి మీరు ఏ రోడ్డు కన్నా వరి 4 రోడ్లు ఉంటాయి మాకు. ధర్మపురి రోడ్డు, గొల్లపల్లి పెద్దపల్లి రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, కరీంనగర్ రోడ్డు. ఈ 4 రోడ్లలో ఏ రోడ్డు కన్నా మీరు 4 లైన్ చూపెట్టారు. ఏ రోడ్డుకు 4 లైన్ లేదు. చాలామంది ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మొన్నటిదాకా వాళ్ళు మనం ఎక్స్ అని తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పోతున్నారు. అంటే అధికారం కోసం మనం అవతల వ్యక్తులను మనం అధికారంలో లేనప్పుడైనా ఉన్నప్పుడైనా ఏమైనా మాట్లాడచ్చు. మన చేతులకు మళ్ళీ అధికారం లేనప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. రాజకీయం అంటేనే ఒక బిజినెస్. మా దగ్గర జగిత్యాల మాత్రం ఏ లీడర్ వచ్చినా సార్, ఇది వాస్తవం, ఏ లీడర్ వచ్చినా ఊరు డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళ డెవలప్మెంట్ తప్ప వాళ్ళే డెవలప్ అవుతారు, వాళ్ళ అనుచరులు డెవలప్ అవుతారు తప్ప మా ఊరుని డెవలప్ చేసింది లేదు. మీరు మా ఊర్లో గల్లీ గల్లీకి తిరుగుర్రి, సంధి సంధికి నడువుర్రి. మీరు పాదయాత్రగా ఇప్పుడు అస్తురుగా జగిత్యాలకు పాదయాత్రగా అన్ని సందులు తిరుగుర్రి. మార్కెట్ యార్డు చూడుర్రి, రైతులకు సంబంధించిన మామిడి యార్డు చూడండి, పసుపు రైతుల పరిస్థితి చూడుర్రి, బీట్ బజార్ కోర్రి, టవర్ సర్కిల్ నుంచి ఇటు 4 మూలలు ఉంటే ఆ మూలలు చూడుర్రి ఎంత దరిద్రంగా ఉందో. కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ దాకా చూడుర్రి. గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఏమో సెట్ బ్యాక్ తీసుకున్నాయి. ప్రైవేట్ వ్యవస్థలు ఏది కూడా సెట్ బ్యాక్ లేదు, అన్ని రోడ్ల మీదే ఉంటాయి. ఒక్క బస్ వస్తే ఆ బస్ వెనకాల ఒక ఆటో ఓవర్టేక్ చేయడానికి లేదు సార్, పాత బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్ దాకా. ఆ పరిస్థితి ఉంటుంది. ఏదైనా సైకిల్ చౌరస్తా కాడ ఏదైనా ధర్నా జరిగినా, ఏదైనా చిన్న ఏమన్నా వాళ్ళన్న రాజకీయ నాయకునికి సంబంధించిన ఏదైనా దిష్టి బొమ్మ దహన కార్యక్రమం అయినా రోడ్ బ్లాక్ చేసేస్తారు పోలీసులు. తిరిగికుంటూ పోవాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన సదుపాయాలు ఏమున్నాయి సార్ మాకు? అంటే ఇవి నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా, పార్టీలకు అతీతంగా. మా పెద్ద సార్ మన జగిత్యాలకు అత్తుండు కాబట్టి ఇప్పుడు ఉన్న చిన్న సమస్యను అక్కడ లోకల్ ఉన్న లీడర్లు కొంతమంది దాన్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని తక్కువ చేసి అంటే పల్లెటూరులకు అవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరుడు కట్టిన కార్యకర్త ఒక విలేజ్లో ఉన్నాడు అనుకో, ఆయన ఏమనుకుంటాడు, సంజయ్ కుమార్ సార్ కేసీఆర్ రాకుండా కెనాల్ తవ్విపించిండు, ఆ మోరిని మొత్తం రోడ్ బ్లాక్ చేసి పారేసిండు, కేసీఆర్కి రావడానికి హెలికాప్టర్లో రమ్మన్నారు. ఏమో సార్ మా దగ్గర హెలిప్యాడ్ మీరు కట్టించిందే ఉంది కదా కలెక్టరేట్ ముంగట, ఆట దిగుర్రి, ఆట దిగి కార్లో పోతే అయిపోయాయి. మీరు ఆ నిజామాబాద్ నుంచి రూట్ నుంచి ఎందుకు వస్తారు సార్? 4 రోడ్లు ఉన్నాయి జగిత్యాలకు పెద్ద పెద్దవి.
కరీంనగర్ రోడ్ ఉంది, నిజామాబాద్ రోడ్ ఉంది, పెద్దపల్లి రోడ్ ఉంది, ధర్మపురి రోడ్ ఉంది. ఏ రోడ్లోనన్నా రారి. మా ఊరు డెవలప్ చేయరు సార్. మాకు అక్కడ సీఎం ఓలు ఉన్నా మాకు ప్రాబ్లం లేదు. మా ఊరు డెవలప్ అవుతలేదు. మా ఊరు డెవలప్ కోసం ఏమైనా వేయరు. ఇప్పుడు దగ్గర 30-40 సంవత్సరాలు జీవన్ రెడ్డి సారు మా దగ్గర చేసిండు. ఎల్రమణ సారు 10-12 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు సంజయ్ కుమార్ సార్ 10 ఏళ్ళు. మా ఊరు డెవలప్ కావాలి. మాకు కావాల్సినవి మంచి మంచి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి మంచి మంత్రులు అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉండే. మా వేములాడ దేవస్థానం డెవలప్ కాలే, మా కొండగట్టి దేవస్థానం డెవలప్ కాలే, మా ధరంపురి దేవస్థానం డెవలప్ కాలేదు, మా కాళేశ్వరం డెవలప్ కాలేదు. ఏం డెవలప్ అయినాయి సార్? మొన్న ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఇచ్చిపోయింది సార్ డబ్బులు కొండగట్టుకు. మైక్ పట్టుకొని 100 కోట్లు ఇస్తాం, మీరు కొండగట్టు నువ్వు ఎట్లా ఎత్తానో చూడంటారు. ఏం చేసిరు సార్? ఎందుకు అవన్నీ గుర్తుకొచ్చి అలా సోషల్ మీడియాలో ఒక మాజీ మంత్రి వారిలో ఒక వీడియో వేసారు. అది చూసినాక అట్లనే 4-5 చూసిన. మా జగిత్యాల టౌన్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాని మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తలు, వాళ్ళు కూడా ప్రాజెక్టు ఇప్పుడు వాస్తవం ఏంది జనాలకు తెలాలని వాళ్ళు కూడా కొన్ని వీడియోలు చేశారు. కేసీఆర్ సార్ రావడానికి సంజయ్ కుమార్ సార్ మోరి తవ్వేయడానికి సంబంధం లేదండి. ఆ మోరికే ఉంది. సార్ ఎట్లా అన్నా రావచ్చు, హెలికాప్టర్లో రమ్మనుర్రి, లేకపోతే బై రోడ్ కరీంనగర్ నుంచి జగిత్యాల రమ్మనుర్రి. మా బాధలు ఆయనకు కూడా అర్థమైంది. ఎందుకంటే ముందు ఫ్యూచర్లో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారో, మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. వాళ్ళకన్నా మనలాంటి కామన్ మ్యాన్ బాధ అర్థం కావాలనే ఉద్దేశంలో వీడియో చేసిన. అంతే తప్ప నేను మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని తిడతలేను, ఏం అంటలేను. మీరు కూడా మళ్ళీ కామెంట్లు కూడా బూతులు పెట్టకూరి. బూతు పెట్టిన కామెంట్ చూపెట్టి మరీ వీడియో తీస్తా. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.